పిట్టల దొర కథలు చెప్తున్నటువంటి పాకిస్తాన్కి ఘాటైనటువంటి వార్నింగ్ ఇచ్చింది భారత సైన్యం. త్రివిధ దళాలు కలిసి ఏది భారత్లోకి ఎంటర్ అయ్యాం, ధ్వంసం చేసాం, ఎయిర్ బేసులు పోయినాయి, లేకపోతే రఫేల్ను నాశనం చేసేసాం, కింగ్ అని నిరూపించుకున్నాం, ఇలాంటి పోచుకోలు కబులు పాపం అక్కడ వెర్రివేదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. అదే సందర్భంలో వాళ్ళ కాళ్ళు ఎదురుగుండానే కూలిని ఏమీ కూరలేదని, ఏమీ నాశనం కాలేదని చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. సచ్చిన శవాల్ని లెక్కలు కట్టుకుని అంత్యక్రియలు చేసినటువంటి వాళ్ళు ఏమీ జరగలేదని చెప్పేటటువంటి వెర్రితనంతో బ్రతికేస్తున్నారు. ఈ సందర్భంలో దమ్ము ధైర్యం ఉంటే వస్తే పాకిస్తాన్కి ఏంటో చూపెడతారు. ఎందుకంటే ఒక్కటి మనకేం చేయలేకపోయింది, అదే సందర్భంలో వాళ్ళకి అంతా జరిగినటువంటి ఇష్యూ. ఇదే విషయాన్ని ఆపరేషన్కి ఎనీ టైం సిద్ధంగా ఉన్నాం భారత సైన్యం. అదే సందర్భంలో ఉగ్రవాదాన్ని అణచడం అన్నటువంటిది మా లక్ష్యం. ఉగ్రవాదులతో కలిసి పనిచేయడం పాకిస్తాన్ సైన్యానికి అలవాటు అన్నది ప్రపంచమంతా ఇప్పుడు గమనించింది. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. బట్ ఉగ్రవాదం అంతం చేయడం, ఉగ్రవాదానికి అండగా నిలబడుతూ మన మీద యుద్ధానికి వచ్చినటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పడం అన్నటువంటి కాన్సెప్టే మేము చేసాం. ఎనీ టైం వస్తానంటే సిద్ధం, ఎనీవేర్ ఎనీ టైం ఎనీ స్పాట్ మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని త్రివిధ దళాలు తేల్చి చెప్పినాయి.